ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎస్తేరు గ్రంథ వివరణలో 17వ భాగంలోనికి లేదా 17వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క తరగతిలో మీరు మాకు ఏం నేర్పించదలిచారో చక్కగా మేము నేర్చుకుని గ్రహించి మా హృదయాలను ఈ మాటల చేత నింపుకొని బలపడుటకు సహాయం చేయమని యేసు ప్రభుల వారి పుణ్యనామములు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఎస్తేరు గ్రంథ ధ్యానంలో ఈరోజు ఈ సమయాన మనము 17వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 7 అధ్యాయాలు ముగించుకొని 8వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. దాని అర్థం ఉన్న 10 అధ్యాయాలలో 4 భాగాలుగా వాటిని మనం డివైడ్ చేసుకున్నాం. ఆ 4 భాగాలలో మొదటి 2 అధ్యాయాలు పూర్తయ్యాయి. తర్వాత 2వ భాగమైనటువంటి 3వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు పూర్తి చేసుకుని ఇప్పుడు గ్రంథములోని 3వ భాగములోనికి ప్రవేశిస్తున్నాం. ముందు చెప్పినట్టుగా 3వ భాగంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని మనము వ్రాసుకోవడం జరిగింది. 2, 8, 9 అధ్యాయాలు కలిపితే 3వ భాగం అది. ఈ రెండిటికి కలిపి మనము వ్రాసుకోవాల్సినటువంటి టైటిల్, 3వ భాగానికి మనం వ్రాసుకుంటున్నటువంటి టైటిల్ యూదులకు వచ్చిన విడుదల. యూదులకు వచ్చిన విడుదల. ఈ భాగంలోనికి మనం ప్రవేశించే ముందుగా ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హామాను యొక్క మరణం జరిగింది 7వ అధ్యాయంలో. హామాను మరణించినంత మాత్రాన హామాను బతికున్నప్పుడు పుట్టించిన విపత్తు ఏదైతే ఉన్నదో అది మాత్రం ఇంకా చావలేదు. చనిపోయింది హామాను మాత్రమే. హామాను తీసుకొని వచ్చిన యూదులకు అపాయము, ప్రమాదము, విపత్తు ఏదైతే ఉన్నదో అది ఇంకా బతికే ఉంది. ఎందుకు? అది శాసనముగా మార్చబడి దానిపై రాజుగారి ఉంగరపు ముద్ర వేయించబడి చివరి మాసములో 13వ తారీఖున అది చోటు చేసుకోవాలని ఈ శాసనాన్ని అతను పుట్టించిపోయాడు. 12వ మాసం, అదారు నెల అన్నాం దాన్ని. ఆ 12వ మాసం 13వ తారీఖున యూదులు హతమార్చబడుటకు శాసనము చేయబడింది. రోజులు గడిచే కొద్దీ యూదులు కూడా చావుకు దగ్గరవుతున్నారు. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. శత్రువైన హామాను విషయంలో ఒక పరిష్కారం లభించింది, కానీ అతను పుట్టించిన శాసనం విషయంలో ఇంకా ఆ పరిష్కారము వీరికి కనబడలేదు. ఈ సందర్భాన్ని, ఈ పరిస్థితిని మనసులో ఉంచుకునే ఈ భాగంలోనికి మనం ప్రవేశించాలి. ముందుగా 8వ అధ్యాయం. 2 అధ్యాయాలు కలిగినటువంటి భాగం ఇది. ముందుగా 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో మనకు మొత్తం 17 వచనములు కనబడతాయి. 17 వచనాలు కలిగిన ఈ అధ్యాయాన్ని 2 ఉపభాగాలుగా మనం విభజించుకుందాం. 2 ఉపభాగాలుగా. అందులో మొదటి వచనము నుండి 14వ వచనం వరకు, మొదటి వచనము నుండి 14వ వచనం వరకు దీనిని మీరు మొదటి ఉపభాగంగా మీరు భావించాలి. ఈ మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని ఒక చిన్న టైటిల్తో దాన్ని మనము సపరేట్ చేద్దాం. దీనికి ఒక సబ్ టైటిల్ ఇద్దాం జాగ్రత్తగా. తిరోగమనం పాలైన శాసనం. తిరోగమనము పాలైన శాసనం. తిరోగమనం పాలవడం అంటే ఏంటి? వెంటనే ఇప్పుడు మనకు ఇంగ్లీష్ భాష సహాయం అవసరం. రివర్స్ అవ్వడం. ఇప్పుడు అర్థమైంది అందరికీ. తిరోగమనం అంటే మనకి ఎక్కడ అర్థమవుతుంది? రివర్స్ అవ్వడం. ఏంటి రివర్స్ అవ్వడం? ఒక శాసనం రివర్స్ అవ్వడం. ఏ శాసనం రివర్స్ అవ్వడం, ఎలా అవ్వడం అన్నదే ఈ మొదటి 14 వచనాలు మనకు తెలియజేస్తాయి. వెళదాం లోపలికి. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎందుకు ఇచ్చాడు? ఒక వ్యక్తి దేశానికి, రాజ్యానికి అన్యాయం చేసి, ద్రోహం చేసి వెళ్ళిపోతే కొన్ని సందర్భాలలో ఆ ప్రభుత్వం ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి వాటిని తిరిగి స్వాధీనపరుచుకుంటుంది, లేదా దాన్ని తిరిగి జప్తు చేసుకుంటుంది.
అలా హామానుకి ఇవ్వబడినటువంటి ఇల్లు తిరిగి జప్తు చేయబడింది ప్రభుత్వము చేత. పోతే సహజంగా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఈ హామాను. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయనకు ఒక భవనం, ఒక ఇల్లు ఇవ్వబడింది హామానుకి. అది తిరిగి స్వాధీనపరుచుకొనబడి రాజుగారు దానిని ఎస్తేరు గారికి ఇచ్చారు. కానీ ఇప్పటికీ అహష్వేరోషుకి ఎస్తేరుకు మొర్దెకైకి ఉన్న సంబంధం తెలియదు. ఇంత జరిగిన తర్వాత కూడా, ఈ సమయానికి కూడా మొర్దెకై ఎస్తేరు గారికి ఏమవుతాడో తెలియదు. మొర్దెకై మేలు చేశాడని తెలుసు. అంతకుముందే ఆవిడ రెండవ విందులో చెప్పింది, నా జనుల మీదనే మీరు టార్గెట్ చేసింది, మీరు అమ్మేసింది నా ప్రజలనే అని. దానివలన ఎస్తేరు గారు యూదురాలని మాత్రం తెలిసింది, కానీ మొర్దెకై ఎస్తేరు ఇద్దరు బంధువులన్న సంగతి తెలియదు. ఇప్పుడు తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? ఆవిడే చెప్పింది. చూడండి కింద, ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసింది. అప్పుడు చెప్పింది. మొర్దెకై తనకు ఏమవుతాడో అప్పుడు చెప్పింది. మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, మీకు మేలు చేసి ఒకరోజు కుట్రను భగ్నము చేసి మీ ప్రాణాలు కాపాడిన వ్యక్తి మొర్దెకై ఎవరైతే ఉన్నారో, నన్ను పెంచినవాడు, వరుసకు సహోదరుడు, కానీ నాకు తండ్రి లాంటివాడు. అప్పుడు చెప్పింది భర్తకి ఈ విషయాలన్నీ. అలాగైతే ఆలస్యము చేయకుండా పిలిపించమని చెప్పాడు మొర్దెకైని. అప్పుడు మొర్దెకై రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఉంగరం ఇవ్వడం అంటే ఏం చెప్పానైనా? ఫరో యొక్క ఉంగరము యోసేపుకి ఇవ్వడంతో యోసేపు ఏం చేయబడ్డాడు? ఐగుప్తుకు అధిపతిగా. హామాను బ్రతికున్నప్పుడు రాజు తర్వాత రాజంతటి వాడు ఎలాగైతే వెలుగొందాడో, ఈరోజు ఆ స్థానము కాస్త ఎవరికి వచ్చింది? మొర్దెకై గారికి. అంటే హామాను యొక్క ఆస్తే కాదన్నమాట, హామాను యొక్క స్థానము కూడా తిరిగి తీసుకొనబడి మరొకరికి ఇవ్వబడింది. ఇల్లేమో ఎస్తేరుకి ఇచ్చాడు, స్థానమేమో మొర్దెకైకి ఇచ్చాడు. అసలు యూదుల ఆస్తిని కొల్లపెట్టమని ఆజ్ఞాపించినవాడు హామాను. అంతకుముందు తాను పుట్టించిన శాసనంలో యూదుల ఆస్తిని కొల్లపెట్టాలి, వాళ్ళ ఆస్తి అంతా మనకే రావాలి. ఎంత దుష్ట ఆలోచన! అదంతా ఇప్పుడు ఏమైపోతుంది? రివర్స్. ఈయన ఆస్తి ఎవరినైతే టార్గెట్ చేశాడో వారి చేతిలోకి వెళ్ళింది. ఈయన స్థానం ఎవరిని చూసైతే తట్టుకోలేకపోయాడో వారికి వచ్చేసింది. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. ప్రమోషన్. మొర్దెకైకి రోజు రోజుకి పెరిగిపోతున్న ఘనత. ఆయన ఘనతకు, ఆయన విజయానికి కారణమేంటో ఈ అధ్యాయం పూర్తయ్యే సమయానికి మనం మాట్లాడుకుందాం. మరి ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో ఇంకా వేడుకుంటుంది. అయిపోలేదు కదా, ఇంకా గట్టు మీదికి రాలేదు బండి. ప్రమాదము దూరమైంది కేవలము హామాన్ అనేటువంటి వ్యక్తి రూపకంలో మాత్రమే, కానీ శాసనం ఇంకా బతికే ఉంది. కన్నీళ్లతో వేడుకుంటుంది తన ప్రజల కోసం. హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యక్తపరచుడని కన్నీళ్లతో అతను వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. మరొక్కసారి అంటే ఐఎమ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూ. మరొక్కసారి రాజదండము చూపించాడనంటే నువ్వేం చెప్పాలనుకుంటావో చెప్పు, నేను వింటానని. నువ్వేం అడుగుతావో చెప్పు, దాని గురించి నేను ఆలోచిస్తానని. ద కింగ్ రెస్పాండెడ్ క్వైట్ పాజిటివ్లీ.
చూద్దాం ఇంకా. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, అంతవరకు వంగింది, వేడుకుంటోంది, అయ్యా కరుణించమని. రాజవైన తమకు సమ్మతి అయిన ఎడల, తమ దృష్టికి నేను దయ పొందిన రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలెనని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞివ్వుడి. రద్దు చేయడానికి వీల్లేదు, కానీ అడుగుతోంది, ఏదైనా చేయండి, ఆ శాసనము బతికుండగా నా ప్రజలు బతికుండే అవకాశం లేదు. అంతఃపురములో మహారాణిగా వెలుగొందుతున్న ఈవిడ తన ప్రజలపై ఆవిడకున్న భారం ఏంటిది? రాజ్యభారం, తన ప్రజల భారం, తన జాతిని గురించిన భారం. దేవుని ప్రజలు యాక్చువల్గా అయితే ఎస్తేరు గారు సేఫెస్ట్ సైడ్లో ఉంది, ఆవిడ సేఫెస్ట్ పొజిషన్లో ఉంది. ఆవిడ బయట నుంచి ఒక ఈగ కూడా వచ్చి వాలడానికి వీలు లేనంత పగడ్బందీగా భద్రతా వ్యవస్థలో ఆవిడ బతుకుతోంది. అవునా? మరి అలాంటి ఆవిడ తన ప్రజల కోసం ఇంతగా వేడుకోవడం ఏంటి? వారి రక్షణ కోసం, వారి భద్రత కోసం. రాజుగారి అంతఃపురంలో ఉన్న ఆవిడ తన ప్రజల కోసం వేడుకుంటోంది. ఒక్కసారి ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఎవరైనా 34వ వచనము చదవగలరా? 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, మహారాజు, రాజులకు రాజు, తండ్రి అయిన దేవుడు, ఆ దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇంతకు ఎక్కడున్నాడు యేసు ప్రభు? రాజుగారి కుడి పార్శ్వమున పరలోకములో. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడని అంటుంది బైబిల్లో. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వన కూర్చుండి అంతఃపురంలో ఉన్నాడు ఆయన. అంతఃపురంలో ఉన్న ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన. ఎవరి గురించో? చెట్టు గురించి. ఏ చెట్టు గురించో? 3 ఏళ్ల నుంచి దీన్ని గమనిస్తుంటే కాయలే రావట్లేదు, తీసేయి అన్నాడట తోట యజమాని. అయ్యా, ఇంకొక ఏడాది నాకు సమయం ఇస్తే నేను చేయవలసింది చేస్తాను, సమయం ఇవ్వు. విజ్ఞాపన. ఎస్తేరు గారు అదేనా చేస్తోంది? ఆవిడ అదేనా చేస్తోంది? యేసు ప్రభు ఏం చేస్తున్నాడో ఎస్తేరు గారు అదే చేస్తున్నారు. ఎస్తేరు గారు ఏం చేస్తున్నదో ఎస్తేరు గారి తర్వాత చరిత్రలో మనకు కనిపించేవాడే నెహెమ్యా గారు. ఎజ్రా, నెహెమ్యాలు కనపడతారు. నెహెమ్యా గారు ఎక్కడున్నారో చెప్పనా? నెహెమ్యా గారు చేసిన ఉద్యోగం పేరు చెప్పండి. రాజుగారికి గిన్నెను అందించేవాడట. పక్కనే నెహెమ్యా గారు ఉండేది ఎక్కడ? గిన్నెను అందించేవాడు. ఇలా వాట్సాప్లో పంపుతాడా? పక్కనే ఉంటాడా? పక్కనే. రాజుగారి ఎస్తేరు గారు ఉన్నారు, రాజుగారి ప్రక్కనే నెహెమ్యా గారు ఉన్నారు. తర్వాత వస్తాడు ఎస్తేరు గారి తర్వాత మన చరిత్రలో కనపడతాడు నెహెమ్యా గారు. పుస్తకం ముందు ఉంది. అంతఃపురంలో ఇదే షూషను కోటలో అహష్వేరోషు కుమారుని కాలం అది. ఇక్కడ అహష్వేరోషు కాలం. అహష్వేరోషు తర్వాత
పారసీక రాజైన వాడే ఇతని కుమారుడు అర్తహషస్త. ఏం పేరు? అర్తహషస్త. ఆ అర్తహషస్త అన్న రాజుకి గిన్నెనందించేవాడు నెహెమ్యా గారు. ఆయన ఏం చేస్తున్నాడు ఆ కోటలో ఉండి ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళేసి వద్దాం. ఎక్కడున్నాడు ఆయన? కోటలో ఉన్నాడు కాదు, నెహెమ్యా గ్రంథంలో ఉన్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి నేనే చదివేదను. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా, సేమ్ కోట ఎస్తేరు గారు ఏ కోటలో ఉన్నదో ఆయన అదే కోటలో ఉన్నాడు. ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడు యూదులలో నుండి కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి. ఈ మాటలు వినినప్పుడు కోటలో ఉన్న నేను, అంతేనా, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కోటల్లో ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. ఈయనకి ఏం తక్కువైందని? చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఈయన. నెహెమ్యా గారు చాలా చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, చక్రవర్తి పక్కనున్నవాడు. బయటున్నోళ్లకు ఏమైతేనేంటి, ఎవడు ఎలా పోతేనేంటి, అక్కడ ఎస్తేరు గారు మహారాణిగా ఉంది. ఒక ఎస్తేరు గారు ఏం చేశారో నెహెమ్యా గారు అదే చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో మనకు యేసుప్రభు అదే చేస్తున్నట్టుగా. అంటే వీళ్ళిద్దరు చేసింది చూసి యేసుప్రభు చేయట్లేదు, యేసు ప్రభు చేస్తున్న కార్యాన్ని వీళ్ళిద్దరిలో మనం చూస్తున్నాం. అదే ప్రజల మీదున్న భారం, ఆత్మల భారం. ఏ భారం అంటారు దీన్ని? ఆత్మల భారం, వారి రక్షణను గురించిన భారం. ఎదుటివాడు నశించిపోతుంటే పండగ చేసుకోవడం కాదు, ఎదుటివాడు నశించిపోతుంటే దాని కొరకై విజ్ఞాపన చేసే హృదయ భారము కలిగినప్పుడే మనం వీళ్ళతోటి భక్తులం అవుతాం. నేనైతే బాగానే ఉన్నాను, ఎవడికేమైతే నాకేంటి? ఇవి దేవుని పిల్లల లక్షణాలు కాదు అన్నట్టుగా మన కంటికి కనపడుతుంది. చూడండి, ఇక్కడ రాజుగారి అంతఃపురంలో బతికే వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకొని ఉంటే ఇంకొకరి గురించి విజ్ఞాపన చేసేవాళ్లే కాదు. 2వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దాం. నెహెమ్యా గ్రంథం మొదటి వచనం నుంచి. అటు తర్వాత అర్తహషస్త రాజు అహష్వేరోషు కుమారుడు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని. అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి భారము కలిగిన స్థితికి మనము ఎదగాలన్న ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. వద్దామా ఎస్తేరు గారి ప్రార్థన, వద్దామా చూద్దామా ఎస్తేరు గారి విజ్ఞాపన. చక్రవర్తి ఎదుట ఆవిడ పెడుతున్నటువంటి పిటిషన్ ఎలా ఉందో చూడండి. 8వ అధ్యాయం 6వ వచనం. నా జనుల మీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనము చూచి నేను ఎలాగూ సహింపగలను? నేను సహించలేను. నా ప్రజలు నాశనం అవుతుంటే నేను చూడలేను, సహించలేను అంటుంది ఆవిడ. ప్రజల పట్ల ప్రేమ ఉందన్నమాట. ఎవరికి? ఎస్తేరు గారికి.
ప్రేమించిన వాళ్ళు నాశనం అవుతుంటే చూడలేకపోతుందన్నమాట. ఎవరు? ఎస్తేరు గారు. 5 సెకండ్లు టైం ఇస్తాను అందరికీ, 5 సెకండ్లు. మీరు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరో అలా గుర్తు చేసుకొని ఆ పేరును మనసులో పెట్టుకోండి. ప్రపంచంలో ఎక్కువగా వీళ్ళని ఇష్టపడతామని ఎవరైనా సరే ఎవరికి చెప్పకండి, పక్కన వాళ్ళకి కూడా. మీ మనసులో అలా అనుకోండి పేరు. నేను వస్తాను ఇప్పుడే. టైమ్స్ అప్. 5 సెకండ్లు అయిపోయినాయి. గుర్తు పెట్టుకున్నారుగా? ఆ పేర్లన్నీ గుర్తున్నాయిగా? భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు, తల్లి పేరు, తండ్రి పేరు, అత్తమ్మ రాదులేండి, సారీ ఏమనుకోకండి. అంటే అవతల సైడ్ ఉన్న వాళ్ళు మనకు రారు. అదే వగేరా వగేరా వగేరా. వీళ్ళందరినీ మీరు ప్రేమించే వాళ్ళేగా, ప్రాణం కదా. ఇప్పుడు ప్రశ్నించుకోండి, వీళ్లకు రక్షణ జీవితం ఉందా? మీరు ప్రేమించే భర్త రక్షణ మార్గంలో ఉన్నాడా? మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి, మీ తండ్రి, మీ చెల్లి, మీ అన్న, మీ అక్క, మీ తమ్ముడు, మీరు ఆలోచించుకోండి. అదేంటో పేరుకేమో ప్రేమించిన వాళ్ళం అంటున్నాం, వాళ్ళకు రక్షణ లేకపోయినా బాధ లేదు మనకు, వాళ్ళకు రక్షణ లేకపోయినా చింత లేదు మనకు. ఏమిటిది? ఉత్తుత్త అంటాం అంతే ప్రేమని. నిజంగా ప్రేమించే వాళ్ళైతే వారి రక్షణ కొరకు భారంగా ప్రయత్నం చేయాలి మీరు. ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. నేను మొదటి రోజు నుంచి ఎప్పుడు చెప్పినట్టే ఉన్నాను, అయినా ఒకసారి గుర్తు చేస్తాను. ఎవరైనా పెళ్ళికి పిలిస్తే మీరు ఎన్నిసార్లు పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు? బంధువుల పెళ్ళిళ్ళకు, స్నేహితుల పెళ్ళిళ్ళకి. కుదరకపోతే తప్ప ఎక్కడికైనా మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు దాదాపుగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తాం. పెళ్ళి అంటే ఫ్యామిలీ ప్రెజెన్స్ ఉంటుంది చూడండి అక్కడ. పెళ్ళి అంటే ఫ్యామిలీ అటెండెన్స్ ఉంటుంది చూడండి అక్కడ. ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా ముందే ప్లాన్ చేసుకో మనం, సెలవులు పెట్టి, లీవులు పెట్టి, మొత్తం అన్నీ ఫ్యామిలీ దిగాలి. భార్య రావాలి, పిల్లలు రావాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి. పెళ్ళి ఎవరిదైనా డ్రెస్ మనది బాగుండాలి. కుటుంబం వెళ్తాం. పుట్టినరోజు ఫంక్షన్ అందరం వెళ్తాం. ఇంకేదైనా ఫంక్షన్ అందరం వెళ్తాం. చివరికి ఎవరైనా పోతే సమాధి కార్యక్రమానికి అందరు వెళ్తాం. సెలవులు వస్తే ఊరికి అందరు వెళ్తాం. ఇక్కడ అందరు వెళ్ళినోళ్ళేగా, కుటుంబాలను తీసుకొని అందరు వెళ్ళినోళ్ళే కదా. రైట్. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇవన్నీ దేవుడు డివిడీలు చేయించి పరలోకంలో పెట్టుకున్నాడు. నిజం. మనం ఎందరి పెళ్ళిళ్ళకి వెళ్ళాము ఫ్యామిలీతో కలిసి, ఎందరికి పుట్టినరోజులకు వెళ్ళాము, ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యాము, అన్ని చోట్లకు ఫ్యామిలీలు వెళ్ళారు, మొత్తం అన్నీ పెట్టుకున్నాడు. పరలోకం కోసం రేపు పొద్దున మనం వెళ్ళామనుకోండి, మనం వెళ్ళినప్పుడు మన భార్యో, చెల్లో, పిల్లలు ఎవరైనా రాలేదనుకోండి, ఆ డివిడి వేయించేయమని చెప్తాడు. చెప్పనా, ఇన్ని పెళ్ళిళ్ళకి ఫ్యామిలీని తీసుకొని వెళ్తీవి, ఇన్ని పుట్టినరోజులకి నీ ఫ్యామిలీని తీసుకొని వెళ్తీవి, ఇన్ని కార్యక్రమాలకు నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళావు, పరలోకానికి మాత్రం ఒక్కడివి చంకలు ఎగిరేసుకొని ఎలా వచ్చావు నాయనా అంటాడు. వేర్ ఈజ్ యువర్ వైఫ్? నీ భార్య ఎక్కడా? నీ పిల్లలు ఎక్కడా? పదండి ఎక్కించాడు కారులోనో బండ్లోనో పెళ్ళికి వెళ్ళేటప్పుడు. మన డైలాగులే. లేట్ అయితే అరుపు, అంతేనా? బస్సు లేట్ అయితే అరిస్తేవి, రైలు లేట్ అయితే అరిస్తేవి, టైం అయిపోతుందంటే కొడుతీవి. బడికంట జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వదిలేసి వస్తాడట. అమాయకుడు ఆ దేవుడు? అమాయకుడు అనుకుంటున్నారా?
ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో, లేదా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే వాళ్ళల్లో, లేకపోతే దేవుని పట్ల ఆసక్తిగా భక్తిగా జీవించే వాళ్ళల్లో కుటుంబం అంతా కలిసి నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది, ఈవెన్ ఇక్కడ కూర్చున్న వారిలో కూడా. నేనైతే కరెక్ట్గా ఉన్నాను కదా, నేనైతే భక్తిగా ఉన్నాను కదా అని మన గురించి మనం ఆలోచించుకుంటున్నామే కానీ మనము ప్రేమించే వారి గురించిన బాధ ఎక్కడిది? మనకు ఎక్కడుంది? మనం ఒక ప్రశ్న కోసం ఎదురు చూడాలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. ఏమిటది? వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఏమడుగుతాడు దేవుడు? నీ కుటుంబం ఎక్కడా? నువ్వు రావడం కాదు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, ఒక భార్యని ఇచ్చాను, ఒక భర్తని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, నీకంటూ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాను. ఎక్కడ వారు? దించిన తలకాయ ఎత్తడానికి కూడా దమ్ము ఉండదు ఆ రోజు మనకు. వీళ్ళందరినీ పెడతాడు. ఒక ఎస్తేరు గారిని ముందు పెడతాడు, ఒక నెహెమియా గారిని ముందు పెడతాడు, ఒక ఇర్మియా గారు కూడా ఆయన పేరే విలాప ప్రవక్త. భారం. మీరు అనొచ్చు, నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశానండి మా ఆయన్ని మారుద్దామని, ఎన్నో ప్రయత్నాలు చేశానండి మా ఆవిడని మారుద్దామని, అవ్వట్లేదండి అంటారా? వెరీ గుడ్. మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు కొనసాగించండి. అసలు మీరు ప్రయత్నాలే చేయకపోతే మీరు దొరుకుతారు. చేసినా మారకపోతే మీరు సేఫ్. వాళ్ళను పట్టుకుంటాడు. దేవుని ఉద్దేశం అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఆ ఉద్దేశం నెరవేరడానికి మనము సాధనాలుగా మారాలి. ఎవరి వలే? ఎస్తేరు గారి వలే, మొర్దెకై గారి వలే. చూద్దాం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 6. నా జనుల మీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు, రాణి అయిన ఎస్తేరునకు, యూదుడైన మొర్దెకైకి కూడా, ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరికి ఇలాగూ సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చాను కదా. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగములతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా. కాగా మీకిష్టమైనట్టు మీరు రాజనైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి. కౌంటర్ శాసనం ఇది. మొదటి దానిని రద్దుపరచలేను, ఎవడు రద్దుపరచలేడు. కానీ మీకు ఒక ఆప్షన్ ఉంది, యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు 2వ శాసనాన్ని మీరు పుట్టించండి. ఆ 2వ శాసనం అన్నది మొదటి శాసనాన్ని మింగేలా ఉండాలి. ఏం చేసుకుంటారో చేసుకోండి, రింగ్ మాత్రం మీద అన్నాడు. అని ఇచ్చాడు కదా, రింగ్ ఇచ్చాడుగా. పవర్. హామాను అడ్డం అన్నారు, అది నాకు ధర్మం అనిపించింది, తీయించేశాను. హామాను ఆస్తి ఇచ్చేశాను, కానీ ఇంకా ప్రమాదం అంటున్నారు మీరు. ఒకే ఒక ఆప్షన్ ఉంది దానికి, ఆ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోండి. ఎంత గొప్పగా తిప్పాడు రాజుగారి మనసు దేవుడు, ఎంత గొప్పగా తిప్పాడు. ఆ ఒకటే ఒక ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోవడానికి, హామాను చేయించిన శాసనము నుండి బయట పడడానికి. 9వ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడేది స్క్రైబ్స్ మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని, ఏ దేశం ఇదో? పాకిస్తాన్, అందులోని బార్డర్,
హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజవంగరముతో ముద్రించి గుర్రముల మీద, అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద. గుర్రములలో బీజాశ్వములు అంటే రాజుగారి పని కోసం అతివేగంగా పెరుగెత్తగలిగే గుర్రాలు ఇవి. మామూలు గుర్రాలు కాదు ఇవి, సూపర్ హార్సెస్. అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశాలలో నుండి వారు పని చేయవలసిన రోజుగా దీనిని రూపొందించాడు. ఈ అనుమతి ఎవరిచ్చారు? అహష్వేరోషు ఇచ్చాడు. ఆ అహష్వేరోషు ముందు హామానుకు శాసనాన్ని వ్రాయమని చెప్పినప్పుడు, అనుమతినిచ్చినప్పుడు యూదులలో ఎవరెవరిని టార్గెట్ చేశాడో ఒక్కసారి హామాను శాసనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం హామాను వ్రాయించిన శాసనం ఒకసారి చూడండి అందరూ. 13వ వచనం. హామాను వ్రాయించిన శాసనం, ఎస్తేరు గ్రంథం 3:13. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిను. అదేముందో సేమ్ అదే. ఇది మొర్దెకై రాయించిందని కాదు, అక్కడేముందో సేమ్ అదే. కాకపోతే పార్టీ మారింది. చూద్దాం ఇప్పుడు. డే కూడా సేమ్. 11వ వచనం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందుండి యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడిన. నా లెక్క ప్రకారంగా ఏమీ మార్చలేదు, జస్ట్ పేర్లు మార్చింటాడు అంతే. టైం వేస్ట్ ఎందుకు? సేమ్ ఆ కాపీ పేస్ట్, పేర్లు మార్చు. సేమ్ డే యూదులకు పర్మిషన్ వచ్చింది. యూదా జాతిని సమూలంగా నాశనము చేయాలన్న ఆలోచనతో ఒక హామాను ఒక్కడే కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? యూదా జాతి సంహారాన్ని కోరుకునింది ఒక్క హామానే కాదు. ఇలాంటోళ్ళు ఆ సామ్రాజ్యం అంటున్నారు. గురుగులలో ఒకే గురుగు ఎందుకుంటుంది? పొలములో గురుగులను దుష్టుడు అన్ని చోట్ల వేశాడు. అన్ని గురుగులలో ఒక గురుగే మొన్న లోపలికి వెళ్ళింది. చదువుకున్నాగా మొన్ననే. ఐగుప్తీయులకు ఇశ్రాయేలును చూడగా ఏం పుట్టెను? అసహ్యత. అన్ని చోట్ల అపవాది కుట్ర. ఇశ్రాయేలీలు ఎక్కడున్న పాత నిబంధనలో చుట్టూన్న వారికి ఏమి కలుగజేయాలి? అసహ్యత, అసూయ. కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీల ఎడల చుట్టూన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా శత్రుత్వమే. శత్రుత్వమే. 13. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి, ప్రతులు అంటే ఏమన్నాను? కాపీస్. ఆయా సంస్థానములలోను జనులకందరికీ పంపించవలెనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నట్టుకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెనని ఆజ్ఞయబడెను. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు, అంటే కొరియర్స్ అంటాడు ఇంగ్లీష్లో, అంచెగాండ్రు, రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరి ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. భయంకరమైన విపత్తుకి విరుగుడు కోసం జరుగుతున్న ప్రయత్నాలు.
అసలు అహష్వేరోషు లాంటి వాడు ఎంత సైకోనో మనం ముందు నుంచి చూస్తున్నాం. ఇది హిస్టరీతోనే మొదలుపెట్టాం మన క్లాసులు ఇవి. ఒక శాడిస్ట్, ఒక సైకో. అలాంటి వాడు ఏకంగా ఇంతకుముందు ఇతను ఉంగరమిచ్చి ముద్ర వేయించిన శాసనాన్ని కూడా పరోక్షంగా రద్దుపరచడానికి, లేదా దానిని బ్రతికి లేకుండా, దాని ఉనికి లేకుండా చేయడానికి కూడా అనుమతినిచ్చాడనంటే రాజుల హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? త్రిప్పుచున్నాడు. ఇదంతా ఎవరి రక్షణ కోసం? తన ప్రజల రక్షణ కోసం. ఈ సందర్భంలో అక్కడ నుంచి లోకరక్షకుడు రావాలి. ఆయన వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలి. భూలోక వంశములన్నిటిలో మనమున్నాము. మన రక్షణ కోసం ఒకప్పుడు ఒక చక్రవర్తి హృదయాన్ని ఇటువైపు త్రిప్పిన దేవుడు. దీనిని దూరాలోచన అని అనకపోతే ఎలా? అహష్వేరోషు మనసును ఒకప్పుడు దేవుడు త్రిప్పుటకు కారణం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా మన రక్షణ కోసం చరిత్రలో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడో చూడండి. తాను ప్రేమించిన వారికి, అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై, వారికి మేలు జరుగుటకు, మేలు జరగాలని సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఫుట్ నోట్లు ఏమన్నాడు ఇంతకుముందు క్లాస్లో? ఆయనే సమస్తమును జరిగించుచున్నాడు. అహష్వేరోషు అడిగిన ప్రతిదానికి అతను ఓకే అంటున్నాడంటే కేవలం ఎస్తేరును బట్టో, కేవలం మొర్దెకైను బట్టో కాదు. ఆ యొక్క కాంటెక్స్ట్ని, ఆ యొక్క సిచ్యువేషన్ని మొత్తంని దేవుడు ఒక పద్ధతి ప్రకారంగా టైమ్లీగా దాన్ని సెట్ చేసి అక్కడ వరకు తీసుకొని వచ్చాడు. హామాను చేయించిన శాసనాన్ని తిరోగమనం పట్టించడానికి చోటు చేసుకున్న సందర్భమే ఈ మొదటి వచనము నుండి 14వ వచనం వరకు. ఈ 14 వచనాలలో ఎస్తేరు గారి ఆత్మల భారం కనబడుతోంది, ప్రజల మీద ఉన్న భారం కనబడుతోంది. ఆ లక్షణం నెహెమ్యాలో కనపడుతోంది. ఈ లక్షణాలన్నీ మనకు ఎవరిలో కనపడుతున్నాయి? నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారిలో. క్రీస్తును ధరించిన వారమని చెప్పుకుంటున్న మనలో ఈ భారం ఉందా? బయటోళ్ళ గురించి వదిలేండి, కనీసం కుటుంబ భారమైనా ఉందా? కుటుంబీకులను రక్షించుకోవాలన్న ఆలోచన అయినా ఉందా? ఇంతమందిని రక్షించడానికి ఇద్దరు ఎలా నిలబడుతున్నారు చూడండి. ఇక్కడ యూద జాతి అంతా రక్షింపబడాలి, ఇది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎంతకైనా సిద్ధపడుతున్న ఇద్దరు వ్యక్తుల జీవితాలు. ఉద్దేశం, సాధనం. సాధనాలుగా దేవుడు ఎన్నుకున్నవారు 100కు 100% ఎలా వారిని వారు సమర్పించుకుంటున్నారో మీరు చూడాలి. కోటలో ఉన్న రాణి అయినా, ఇప్పుడే ప్రధానమంత్రి అయిన మొర్దెకై అయినా, మేము సేఫ్ అని వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ప్రాణాలకు తెగించి, కొన్ని సిచ్యువేషన్లో అయితే వీళ్ళ ప్రాణం గాల్లో ఉంది. కొన్ని పరిస్థితుల్లో చావు వరకు వెళ్ళొచ్చాడు మొర్దెకై. ఉరికొయ్య రెడీగా ఉంది, ఉదయానికి చావు రాసి పెట్టారు. చావు వరకు వెళ్ళొచ్చాడు మొర్దెకై. అనుమతి లేకుండా ఆవరణలోనికి వెళ్ళిందంటే ఈవిడ కూడా మరణము నోట్లో వెళ్ళేసి బయటకు వచ్చినట్టే. దేవుని చిత్తము నెరవేరడానికి ఎంత సమర్పణ ఉండాలి అంటే, ఇదిగో ఇంత సమర్పణ ఉండాలి. మనలో అంత సమర్పణ ఉంటే మనము ఎక్కువ మందిని రక్షించే అవకాశం దేవుడు మనకిస్తాడు. ఎక్కువ మంది రక్షణలోనికి రావడానికి మనలోని సమర్పణ ఒక కారణమవుతుంది.
ఉద్యోగంలాగా చేయడం కాదు, మామూలుగా ఏదో చేయడం కాదు, భారముతో చేయడం. భారముతో చేయడం వేరు, ఉద్యోగం అన్నట్టుగా చేయడం వేరు. వీళ్ళు ఉద్యోగం అన్నట్టు చేస్తున్నారంటారా? భారం కనబడుతుందా లేదా చెప్పండి. భారం. నేనే అంటున్నానని ఏమనుకోకండి. కొన్ని సంఘాలలో కొంతమంది పాస్టర్లు అయితే ఉద్యోగము అన్నట్టుగానే చేస్తున్న పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయా లేదా చెప్పండి. ఉద్యోగం అంతే, మేము చేస్తే జీతం ఇస్తారు అంతే. మేమేం చేయాలి? ఒక ప్రోగ్రాం ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటారు, ఆ డిజైన్ చేయబడినటువంటి టైంలో వెళ్ళి చెప్పి రావడం అంతే. జీతాలు తీసుకునే ఉద్యోగం కాదు ఇది, జీవితాలను మార్చే బృహత్తరమైన బాధ్యత. ఈ పాయింట్తో ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం, భోంచేద్దాం, వద్దాం, కొనసాగిద్దాం. ముగింపు భాగం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మంచి గ్రంథాన్ని మాకు ఇచ్చారు, ఆలోచింపజేస్తున్నారు తండ్రి. భారం అంటే ఎలా ఉండాలో చూపిస్తున్నారు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు మీ ఇద్దరు బిడ్డలు, కానీ వారికి ఉన్న భారము అమితమైనదే. అది ఈరోజు మాకు స్ఫూర్తిగా కనిపించాలి, మాలో ఈ జ్వాలను రగిల్చాలి. అదే మేము కోరుకుంటున్నాము తండ్రి. సమర్పణ ఎంత సంపూర్ణంగా ఉండాలో మేము చూడగలుగుతున్నాం. అలాంటి భారభరితమైనటువంటి జీవితాలు కలిగి మీరు కోరుకునే బాధ్యత గల పిల్లలుగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని ఆనందపరచడానికి మమ్మల్ని ఇంకా నడిపించమని ప్రార్థిస్తూ, ముగింపు భాగంలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుస్వామి వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.